రోజు ఉదయకాల సమయం 5 గంటలకు లేచి నా భర్త నేను అంగలార్చి కన్నీరు కార్చేవాళ్ళం. దేవా నీ నామానికి అవమానకరంగా ఎక్కడ మేము ఉండకూడదు, నాలో ఏ లోపాలు అన్నీ సరిచేయి దేవా అని ప్రార్థించినప్పుడు దేవుడు గముగా నాకు మా పెళ్లి ఎంగేజ్మెంట్ అప్పుడు కొంచెం వెజిటబుల్స్గా హెల్త్ అని చూపించుకుంటే అప్పుడు కొన్ని 15 రోజులు మెడిసిన్స్ వాడా. పీసీఓడి చాలా తక్కువ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో ఉందన్నారు. అప్పుడు మెడిసిన్స్ వాడినప్పుడు 15 రోజులు కరెక్ట్గా జనవరి 1కి నేను కన్సీవ్ అయ్యాను. దేవుడు అత్యధికంగా అద్భుతముగా నాకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. సమూయేలు లాంటి కుమారుని కావాలని హన్నా ఏ విధంగా అయితే అంగలార్చి ప్రార్థించిందో నేను కూడా అలానే సమూయేలు లాంటి బిడ్డను నాకు ఇవ్వు దేవా అని మా కుటుంబ సభ్యులు మేము ప్రార్థించగా నాకు దేవుడు మొట్టమొదటిగా కుమారుని అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవాదేవునికే స్తోత్రములు, వందనాలు. అదేవిధంగా నాకు తక్కువ సమయంలోనే మళ్ళీ 2వ గర్భఫలం వచ్చింది. అనుకోకుండా మళ్ళీ దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. 2 స్వాస్థ్యాలను దేవుడు అనుగ్రహించాడు. పిల్లలే పుట్టాలనుకున్న నాకు దేవుడు 2 స్వాస్థ్యాలను దేవుడు అనుగ్రహించాడు. అద్విత్ జోసెఫ్ వాళ్ళు ఇరువురు కూడా దేవుని సన్నిధిలోనే ఎదగాలి. మా కుటుంబం మొత్తం దేవుడి సన్నిధిలోనే ఎప్పుడు ఏదో ఒక సేవలో మేము బిజీగా ఉండాలి అని ఎంతగానో ఆశపడుతూ ఉదయకాల సమయం నుంచి సాయంకాల సమయం వరకు మా జాబ్లు మేము చేసుకుంటూనే ప్రతిరోజు సంఘానికి వెళ్తూ ఉంటాము. అలా మా సంఘంలో హైదరాబాద్లో ప్రతిరోజు అనుదినము ఎవరికి ఏ సమయం ఉన్నప్పుడల్లా అనుదినము సాయంకాల సమయంలో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, విజ్ఞాపనలు జరుగుతూనే ఉంటాయి. మేము ఎప్పుడు ప్రభు సన్నిధిని పోగొట్టుకోకుండా నిరంతరము దేవుని సేవలోనే కొనసాగుతూ ఉన్నాము. దేవుడు మా డాడీ హెల్త్ విషయంలో కూడా ఎంతో గొప్ప కార్యం జరిగించాడు. అలానే అమ్మ హెల్త్, నాయనమ్మ హెల్త్. ఆమె ఇప్పటికీ ఎన్నోసార్లు పడింది లేచింది. కాళ్ళకి సర్జరీలు, చేతులకి సర్జరీలు, ఎముకలు ఇరిగిపోయాయి. ఐసీయూలోనే ఎప్పుడు చూసిన ఐసీయూలోనే ఎన్ని డబ్బులు ఖర్చు అయ్యాయో మాకే తెలియదు. కానీ ఆమె చెల్లి వాళ్ళ వివాహమై 6 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఆమెకి హెల్త్ బాగాలేదు. కానీ దేవుడు 6 సంవత్సరాల నుంచి ఆమెని కాపాడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ మంచిగా ఆమె పని ఆమె చేసుకున్నట్టు దేవుడు ఆమెని స్వస్థపరిచాడు. మా ప్రార్థనలు, మీ ప్రార్థనల వల్ల దేవుడు మా జీవితంలో అనేకమైన మేలులు చేశాడు. మేము అంతకుముందు గన్పురంలో కోటస్లో ఉండేవాళ్ళము. కానీ ఇది మా సొంత గ్రామం, స్వగ్రామం వెలూరు. మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎంతో సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే సొంత గృహము అది దేవుడు అనుగ్రహించింది. కాబట్టి మా బంధువుల మధ్య ఇది మా ప్రాంతం అని ఈ సువార్త ఎందుకు వినిపించాలనుకుంటామంటే ఏదో మా దగ్గర ధనం ఉంది అని కాదు. కానీ మేము ఏ స్థితిలో ఉన్నామో దేవుడికి తెలుసు. మేము కనిపించడానికి ఎలా ఉంటామంటే అన్నీ ఉన్నాయన్నట్టే కనిపిస్తాం. వీళ్ళకి ఏ లోటు లేదు, ఏ బాధ లేదు అనుకుంటారు చూసేవాళ్ళు. కానీ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో కుటుంబ సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ పైకి అవి ఎప్పటికీ కనిపించకూడదు. ఎందుకంటే అవి దేవుడు చూసుకుంటాడు. మనము ఏదైనా మనుషుల నిమిత్తము చేయకూడదు, ప్రభువు నిమిత్తము చేయాలి. ఏది చేసినా మనము మనుషుల నిమిత్తము చేయకుండా ప్రభువు నిమిత్తము మాత్రమే ప్రతి కార్యము మనము చేయాలి మన జీవితంలో. కాబట్టి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని శోధనలు, బాధలున్నా ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. ఆయన సజీవుడు, ఆయన మన మధ్య ఉన్న దేవుడు. మనము సజీవుడైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్న మనము ఎంతో ధన్యులము. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. కాబట్టి మనము ధన్యులు ఉన్నాము. దేవుడు ఎన్నో కార్యాలు జరిగించారు వివాహ జీవితంలో. అలానే సంతానం విషయంలో దేవుని పరిచర్యను లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను, అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. అలానే PhD కూడా చేస్తున్నాను. దేవుడు ఎన్నో ఘనమైన కార్యాలు జరిగించాడు. మా చెల్లి కుటుంబంలో, నా కుటుంబంలో ఎన్నో ఘనమైన కార్యాలు జరిగించాడు. మా డాడీ వాళ్ళు ఎంతో అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే దేవుడు మంచి అల్లులను ఇచ్చాడు. నా భర్త అయినా, నా మరిది గారైనా మా తండ్రికి చేదోడు వాదోడుగా ప్రతి విషయంలో ముందుండి సహాయం చేస్తూ ఎంతగానో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు. దేవుడు ఎన్నో మేలు చేశారు మా జీవితంలో. ఇంకా చెప్పాలంటే అనేక కార్యాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సమయం సరిపోదు కాబట్టి మనము నమ్మిన దేవుడు సర్వశక్తి మంతుడు, నమ్మదగిన వాడు. మనము నమ్మిన దేవుడు సజీవుడు, నమ్మదగిన వాడు, ఎన్నో గొప్ప కార్యాలు జరిగించేవాడు. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా, నీతిగా, సత్యంగా దేవుడు జీవించమంటున్నాడు. అప్పుడే ఆయన నామానికి మహిమ
మనము ఎప్పుడైతే దేవునికి ఇష్టముగా జీవిస్తామో, దేవునికి ఇష్టమైన వారికి ఈరోజు అన్నయ్య చెప్పారు సమాధానము. దేవునికి ఇష్టమైన వారికి ఈ లోకంలో ఏం కలుగుతుంది? సమాధానము కలుగుతుందంట. కాబట్టి మనము దేవునికి ఇష్టముగా సమీపంగా దేవునికి జీవించినప్పుడు ఆయన ఎన్నో వాగ్దానాలు మన కొరకు సిద్ధపాటు చేసి ఉన్నారు. కాబట్టి ఆ వాగ్దానాలన్నిటిని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవునికి ఇష్టంగా సమీపించాలి. అనుదినము ప్రార్థనా జీవితంలో మనము గడపాలి. మనం ఏ సమస్యనైనా ఎలా సాధిస్తామంటే కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే సాధించగలుగుతాం. కాబట్టి మనం ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు ఏ సమస్యలుగానే ఉండవు. మనందరం కూడా ఏ సమస్య వచ్చినా కానీ దేవుని సన్నిధిలో వారిగా ఉండాలి, మొరపెట్టే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో ఘనమైన కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలుకై దేవుని నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని ఆరోపిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. శ్రీనివాసరావు గారు వెళ్ళాడు తేవడానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటి వరకు వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉండి సడన్గా సేవకులు తయారు.